సిలీ ఫ్యాక్ట్స్. 1. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో బట్టమేకపిట్టనే మన జాతీయ పక్షిగా ఎన్నుకోవాలనుకున్నారట కాని కొద్ది తేడాతో ఆ ఘనతని నెమలి కొట్టేసింది. 2. మొసలి నోటిలో సగటున 80 దంతాలు ఉంటాయి, అవి ఊడి మళ్లీ వస్తాయి, ఇలా దాని జీవితకాలంలో 3000 కొత్తవి పుట్టుకొస్తాయి. 3. పులి, సింహం రెండింటికీ ఈత తెలిసినా సింహానికి నీళ్లంటే అసలు ఇష్టం ఉండదు. వేటలో భాగంగా అవసరమైతే తప్ప నీళ్లలోకి దిగదు. పులి అలా కాదు, నీళ్లని చూస్తే చాలు హాయిగా ఈదేస్తుంది. 4. సొరచేపలకి కాన్సర్ రాదు. ఎముకలుకి బదులు మెత్తగా విరిగిపోయిన అతుక్కోగల కార్టిలేజెస్ ఉండటమే ఇందుకు కారణమట. 5. మనుషులు ఎలా అయితే వాళ్ల జంటకి గిఫ్టులు ఇచ్చుకుంటారో అలాగే అంటార్కిటికాలో ఉండే జంటు రకం పెంగ్విన్లు కూడా తమ జంటకి ఏరికోరి గులకరాళ్లని గిఫ్ట్గా ఇస్తాయి. 6. పెద్ద పులుల లాలాజలంలో సహజ యాంటీసెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయట, అందుకే మిగతా అన్ని జంతువుల కన్నా వాటి గాయాలు వేగంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో తేలింది. 7. హైదరాబాద్లో నిజాం పాలన దాకా ఆస్ట్రిచ్ పక్షి పరుగు పందేలు జోరుగా సాగేవి. ఇందుకోసం ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుంచి ఆ పక్షుల్ని తెప్పించేవారట. 8. ముళ్లపందులు ఈత కొట్టాల్సిన అవసరమే లేదు, అది నీటిలో ఇట్టే తేలిపోతాయి, వాటి ముళ్ళు అంత తేలిగ్గా ఉంటాయట. 9. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నెమలి రకాలున్నా కేవలం భారతీయ నెమళ్లలో మాత్రమే జన్యుమార్పులు కారణంగా తెల్లటివి కనిపిస్తాయి. పసుపు రంగులో పుట్టి తర్వాత తెల్లగా మారుతాయివి. 10. భారతదేశంలో అయితే సింహాన్ని అడవికి రాజుగా చూస్తాం కాని ఆఫ్రికాలో ఏనుగు సింహం లాంటి జంతువులు ఉన్నా చిరుతనే అడవికి రాజుగా చూస్తారు. ఇప్పటికీ అక్కడి రాజులు పాలకులు వాటి చర్మాన్ని ధరించడాన్నే గౌరవంగా భావిస్తారు.